ముఖ్యమంత్రి కేటీఆర్కి సవాల్ వేసింది నిన్న. ముఖ్యమంత్రికి కేటీఆర్ సవాల్ వేసినట్టు సందర్భాలు ఉంటున్నాయి. ఏమని సవాల్ వేసినట్టేనే ఏదైతే ఈ 6 గ్యారంటీలో 6 గ్యారంటీలో ఒక గ్యారంటీ అవుతుందో రైతు బంధుకు సంబంధించి రైతు బంధు పూర్తిగా మేము ఇచ్చినట్టయితే రైతు బంధు ప్రభుత్వం ఏదైతే కేటీఆర్ చేసినట్టు వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి మరి ఏ విధంగా విరుచుకుపడతారో మరి ఏ విధంగా మంత్రులు స్పందిస్తారో తెలియదు. కానీ ఏ విధమైనటువంటి ఆలోచన ఏదైతే రైతు బంధుకు సంబంధించినటువంటి దళిత బంధుకు సంబంధించినటువంటి అంశాలు అవన్నీ ఒకందున అవన్నీ మరుగున పడిపోయినాయి. కానీ ఇప్పుడున్నటువంటి 6 గ్యారంటీ విషయంలో అందరికీ 6 గ్యారంటీలు వస్తే మూకుమ్మడిగా మేము రాజీనామా చేస్తామని ఆయన ప్రకటన చేసిండు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ ప్రజలు రేవంత్ సర్కార్ మోసం చేసిందని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఏర్పాటు చేసిన రైతు సభలో కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రుణమాఫీ 100% పూర్తయిందని నేర్పిస్తే నేను మా ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తాం అంటూ సవాల్ విసిరారు. 6 గ్యారంటీలు ఇచ్చి 6 గ్యారంటీ మాత్రమే అమలు చేస్తున్నారన్నారు. కేవలం ఫ్రీ బస్సుతో సరిపెట్టుకోవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలను రైతులు నిలదీయాలన్నారు. రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పి మోసం చేసిన మండిపడ్డారు. రాష్ట్రాల ప్రతి మహిళను రేవంత్ 30,000 బాకీ పడ్డారని 30,000 ఇస్తేనే ఓటేస్తామని మహిళలు నిలదీయాలని మాజీ మంత్రి అన్నారు. ఎన్నికలప్పుడు 7,600 కోట్లు రైతు బంధు వేసేందుకు తాము సిద్ధమైతే ఈసీకి లేఖ రాసి రైతు బంధును వెయ్యనీయకుండా అడ్డుకున్నారని యాసంగి పంట సమయంలో రైతుల కోసం 7,600 కోట్లు పెడితే రేవంత్ ప్రభుత్వం వచ్చాక నాట్లు వేసే సమయంలో కాకుండా పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం రైతుల ఖాతాలో వేశారని వివరించిన నేపథ్యం కూడా ఉంది. ఆయన సూటిగా సుత్తి లేకుండా చెప్పిన నేపథ్యం ఉంది. ఏదైతే 6 గ్యారంటీలు ఒక బస్సును మాత్రం చేసారు కానీ ఎక్కడ కూడా మిగిలిన గ్యారంటీలు చేయలేదు. అక్కడ చెయ్యకపోవడం వల్ల ఇవాళ ఇబ్బంది పడుతున్నారు. అందరికి కూడా బాకీ పడ్డారు. ఏదైతే ఇప్పుడు బాకీ పడ్డటువంటి సందర్భంలో ఇప్పుడు వచ్చేటువంటి స్థానిక ఎన్నికల్లో మీరు ఓటు వేయాలంటే రేవంత్ ప్రభుత్వం నిలదీయండి. మీకు వచ్చే డబ్బులున్నాయి, ఆ డబ్బులు వచ్చేదాకా మీరు నిలదీయండి. నిలదీసిన తర్వాతనే మీరు ఓటు కోసం ఆ ఓటు వేయాలని కూడా ఆయన చెప్తున్న నేపథ్యం. దాని విషయంలో ఓన్లీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే స్పందించేటువంటి నేపథ్యం ఉంటుందా, లేకపోతే ఆయన మంత్రులు కూడా ఆయన కౌంటర్స్ దాఖలున్నాయా అనేటువంటిది ఒక ప్రధాన చర్చగా కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకోసం ఈయన కేటీఆర్ ఒక్కరే సవాల్ చేసినప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరు కూడా మాట్లాడిన సందర్భాలు ఉంటాయి. మిగిలిన వాళ్ళు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? మిగిలిన వాళ్ళు ఎవరు కూడా మాట్లాడరు. 2-3 ఎమ్మెల్యేలు మాట్లాడతారు. అంటే సీఎం రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు వేసినా, సీఎం రేవంత్ రెడ్డి మీద అనేక మంది మాటలు మాట్లాడినా కూడా సీఎం రేవంత్ రెడ్డి మాటలు తప్ప మిగతా వాళ్ళు మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇది కాంగ్రెస్ సంబంధించిన పరిస్థితి. కేసీఆర్ ఎప్పుడు బయటకు వస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.